అసలు దాడే జరిగినప్పుడు ఈ టైంలో ఒకటేంట్లేని 10 రాసుకోవచ్చు మనం. అంటే మీ రిమాండ్ రిపోర్ట్లోనే ఎన్ని రకాలుగా మీరు మీ లొసుగుల్ని బయట పెట్టుకున్నారో ఒకసారి చూడండి కాంతిరాణ గారు. పేజ్ నెంబర్ 1లోనే 8 గంటల 30 నిమిషాలు జరిగిందని రాస్తారు దాడి. పేజ్ నెంబర్ 2లోనేమో 8 గంటల 4 నిమిషాలకు జరిగిందని రాస్తారు దాడి. ఎప్పుడు జరిగింది సార్? ఏది నమ్మాలి సార్? మీ రిమాండ్ రిపోర్ట్లోనే 2 టైంలు వేశారు. ఏది కరెక్ట్ మిస్టర్ కాంతిరాణ? దీనికి జవాబు చెప్పగలరా మీరు? మీ రిమాండ్ రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక బూటకపు కేసు అని చెప్పి, ఇది ఒక కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పి. అవసరమా ఇన్ని రకాలుగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళడానికి ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఈ విధంగా మీరు ప్రవర్తించేది? ఇన్ని లోపాలు, ఇన్ని తప్పులు మీ వైపున పెట్టుకుని నిన్న బోండమ్మ గారి ఇంటి దగ్గరికి, బోండమ్మ గారి కార్యాలయం దగ్గరికి పోలీసులను పంపిస్తారా? ఒక నామినేషన్ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఇవాళ ప్రజల పక్షాన గట్టిగా పోరాడేటువంటి వ్యక్తి బోండమ్మ గారు, మీ రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని తప్పుల తడకలు పెట్టుకుని మీరు బోండమ్మ గారిని ఇరికిస్తారా? 307 పెట్టేసి, ఐపీసీ 307 పెట్టేసి ఇవాళ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎదుర్కొనే దమ్ము లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెల్లంపల్లి సీనుని చీకొడతా ఉన్నారు. ఈ ఊసలవల్లి వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి తిమింగళం లాగా కొన్ని కోట్ల రూపాయలు దండుకుని ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారా? చీకొడతా ఉన్నారు. ఇవాళ గెలిచే సత్తా లేక, గెలిచే దమ్ము లేక బోండమ్మ గారి పైన తప్పుడు కేసుల్లో పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తారు, పోలీసులను పంపిస్తారు. దీనికి జవాబు చెప్పండి. బోండమ్మ గారి ఇంటికి పోలీసులను తర్వాత పంపిద్ది గానీ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కి సమాధానం చెప్పండి సార్. ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసినందుకు మిమ్మల్ని, మీ పైన కేసు పెట్టాలి మిస్టర్ కాంతిరాణా. ఒక ఐపీఎస్, ఒక విజయవాడ పోలీస్ కమిషనర్ అయ్యి ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తారా? ముందు మీ పైన కేసు పెట్టాలి. ఫోర్జరీ డాక్యుమెంట్స్, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించినందుకు.